అందరికీ నమస్కారం అండి. చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ గోపిరాయ్ నా పేరు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, రేషన్ బియ్యం గురించి సరిగ్గా పంపిణీ చేయట్లేదు అనేసి గంగుడిపల్లి పంచాయతీలో. దాని గురించి మేము కొంచెం విషయాలు తెలుసుకుందాం అనేసి గంగుడిపల్లిలో ఎస్సీ కాలనీకి విచారించగా అక్కడ ప్రతి నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు లోపల వేస్తారు అనేసి ఒక ప్రచారం జరిగింది. అందుకనే నేను కూడా అక్కడ వెళ్ళి అడిగాను నేను గ్రామస్తుల్ని ఎస్సీ కాలనీలో. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 7వ తేదీ నుండి 12వ తారీఖు లోపల లేదా 13వ తారీఖు లోపల వేస్తారండి. ఎందుకంటే ఇక్కడ 5 పంచాయతీలు అంటే దగ్గర 2 పంచాయతీలు 5 గ్రామాల్లో పంపిణీ చేసేది ఒక రేషన్ వాళ్ళే వెహికల్. ఫస్ట్ నాగల చెరువు, తర్వాత మల్లాయపల్లి, దోర్నగంబాల, మడపంపల్లి, లాస్ట్లో గంగుడిపల్లి, మళ్ళీ బోనాకాలవ అనేది మొత్తం 6 ఊర్లకి ఒకతనే సప్లై చేయాలి. కాబట్టి ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్క ఊరికి 2 రోజులు 3 రోజులు పడుతుంది అనమాట. ఇది పంచుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్క గ్రామంలో 500 గడపలు ఉంటాయి, కొన్ని గ్రామాల్లో 200 ఉన్నాయి. ఇప్పుడు గంగుడిపల్లి విషయం ఎత్తుకుంటే 70 గడపలు ఎస్సీ కాలనీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళే కొద్దికి లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మేము అక్కడ పోయి విచారించాము. ఇప్పుడే కాదంటే గతంలో నుంచి కూడా అక్కడ ప్రతి నెల 9వ తారీఖు నుండి 12వ తారీఖు 13వ తారీఖు వరకు ఇస్తుంటారనమాట. ఇది కావాల్సిందిగానే ఏమిటంటే ఇది కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి వైసీపీకి సంబంధించిన సర్పంచులు కుట్రపూరిత రాజకీయాల కోసం చేస్తున్నారు. ఇవన్నీ నిందలు వేయడానికే చూస్తున్నారు. ఇది కాబట్టి ఇది తప్పుడు వార్త అండి. అదైతే మనకు దానికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పేదారా అంటే పౌర సరఫరాల మంత్రి గారంటే నావలమ్మ సార్ కరెక్ట్గా మేము గవర్నమెంట్ తరఫున అన్ని ఖర్చులు ఇస్తున్నాము అంటున్నారు. డీలర్లు ఏమన్నా దీంట్లో ఏమన్నా జాబ్ లేదు. వీళ్ళు డీలర్లు చేయడానికి లేదు. మనకు మిషన్లు ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఇస్తానే మిషన్లోకి ఎంట్రీ చేయాలి. వాళ్ళు ఎంట్రీ చేసి మళ్ళీ మేమే మాకు మళ్ళీ డీలర్ ప్రతి నెల అంటే ఇప్పుడు 8వ తారీఖు నాగొచ్చారా ఫస్ట్ మళ్ళీ దోర్నగంబ ఇస్తున్నారు. 2 దోర్నగంబ కంపల్సరీ 2 రోజులు, 1వ తేదీ 2వ తేదీ మళ్ళీ దాని తర్వాత మల్లాయపల్లి 8వ తేదీ 3వ తేదీ నుంచి 3వ తేదీ 2వ తేదీ వరకు ఇస్తారు. 3 నుంచి 5 రోజులు ఉంటుంది. 5 రోజులు 5, 6, 7వ తేదీ 8వ తేదీ వరకు అన్ని రోజులు ఒకే ఊర్లో ఇస్తాం. మిగతా ఊర్లో ఇబ్బంది కదా. అంటే ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు కదా, అంటే ఒక్కొక్కసారి కంప్లీట్ చేసుకోవచ్చు మనకు. అంటే మీకు ఎట్లా అంటే ఇట్లా అంటే నాగల చెరువు, మల్లాయపల్లి, మడపంపల్లి, దోర్నగంబాల, గంగుడిపల్లి ఇప్పుడు 5 ఊర్లు ఉన్నాయి కదా. మీరు ఎట్లా ఇస్తారు అనేసి నేను చెప్పాను. ఫస్ట్ దోర్నగంబాల ఈ పంచాయతీ దోర్నగంబాల లేకపోతే నేను మల్లాయపల్లికి వచ్చేసి అక్కడికి వెళ్ళిపోతాను. తాటికొండ నుంచి బియ్యం ఇచ్చింది ఇక్కడేమా బియ్యం ఇచ్చిందా? 10 కేజీలు ఇచ్చినారు చూడండి. తీసుకున్నారా? రేషన్ షాప్లో రావడం లేదు బియ్యం మామూలుగా నెల 10వ తేదీ పైన ఎట్లా వేస్తా ఉన్నారు. ఈ నెల మామూలుగా 8వ తేదీ నుండి 8వ తేదీ వేసేదే 10వ తేదీ పైన వేస్తుంది. 10 నుండి 13, 14 లోపల ఇచ్చేస్తారు. నిన్న బియ్యం ఇచ్చినారా? మీకు ఇచ్చినారా బియ్యం రేషన్లా? 8వ తేదీ మామూలుగా ఇచ్చేదే? 10, 11వ తేదీ అటు ఇచ్చేస్తారా? ప్రతి నెల అంతేనా ఇచ్చేదా? అంటే 10వ తేదీ 8వ తేదీ చెప్పలేమా? అక్కడంతా బిన్నె అయిపోతే బిన్నె వచ్చి ఇచ్చేస్తాడు. వ్యానే వస్తుంది అది. మీరు ఇక్కడమ్మా ఎస్సీ కాలనీ. నిన్న బియ్యం తీసుకున్నారా? ఎన్ని కేజీలు ఇచ్చినారమ్మా నిన్న? ప్రతి నెల అంటే వ్యాన్ వచ్చి ఇస్తుందా? నిన్నకే సార్ వ్యాన్ వచ్చింది. ముందు వ్యాన్ లేకుండా మేము అడిగి వేసుకుంటా ఉన్నాము. మేము వచ్చి వేసుకుంటారు, ఒకరు రాకుండా ఉంటారు కదా. నేను చెప్పేది మామూలుగా 8వ తేదీ వస్తుంది మనకి ఇచ్చేది? 10వ తేదీ పైన వేస్తున్నారు సార్ మాకు. 10వ తేదీ నుండి 15వ తేదీ లోపల ఇస్తా ఉంటారు. లోపల 18వ తేదీ 20వ తేదీ దాకా కూడా వేస్తానే ఉన్నారు. ఉండేది ఒక 70 ఇల్లులు ఉంటాయి. 2 రోజులు అయిపోతుంది కదమ్మా. అంతా వేయాలి కదా సార్. మనం ఇక్కడికే వేయరు కదా. ఊర్లో వేస్తారు, ఎర్రగుంట్లో వేస్తారు. మా మాలపల్లి 10వ తేదీ పైన వచ్చేది. 10వ తేదీ పైన వస్తున్నారు అంటే మాకు లేని వాళ్ళు మేము కూలి చేసుకుంటేనే మాకు జరుగుతుంది. అవునులే. మాకు ఎట్లా 1వ తేదీ 2వ తేదీ అట్లా వేస్తే మాకు సరిపోతుంది అనుకో. బియ్యం లేక మేము అల్లాడుతూ ఉన్నాము. మామూలుగా వచ్చేది 10వ తేదీ పైన. 15వ తేదీ కూడా పైన కూడా వేస్తాం ఒక్కోసారి.
మా నిన్న బియ్యం ఇక్కడ ఇచ్చిందా? అక్కడ సార్ అర్జునవారు మామూలుగా ఎన్నో తేదీ ఇక్కడ ఇచ్చారు బియ్యం? అదే 10వ తేదీ పైన అట్లా 15వ తేదీ కూడా అట్లా ఇస్తా ఉన్నారు సార్. 10వ తేదీ నుండి 15వ తేదీ మధ్యలో ఇచ్చేది. అక్కడ మలైపల్లి మడబంపల్లి దోర్నగమ్మలు వేసేసి మలైపల్లి వేస్తారు, దోర్నగమ్మలు వేసేసి ఇక్కడ వేస్తారు. ఒక నెల ఇక్కడ వేసేసి అక్కడ వేస్తారు. అటు ఇటు 15వ తేదీ లోపల అయితే వేసేస్తారు అందరికి. మామూలుగా 10వ తేదీ పైన అంటే అక్కడ ఒక్కొక్క రోజు 4 రోజుల 5 రోజులు అట్ట ఏనోళ్ళు వేసేవాళ్ళు కాబట్టి వేసుకున్న తర్వాత ఇక్కడ వేస్తారు. లేదు ఒక నెలలో ఇక్కడే బియ్యం ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఉంటే ఇక్కడనే కూడా ఇక్కడ వేసేసి మళ్ళీ అట్లా పోతారు. ప్రతి నెల అయితే వేస్తాను, ఎప్పుడు వేస్తారు సార్. సరే, మామూలుగా ఇచ్చేది 10వ తేదీ పైన అంట కదమ్మా బియ్యం ఇచ్చేదా? అదే ఈ నెల ఇలేదనేసి న్యూస్ వస్తే దానివల్ల వచ్చింది.